పాడనా ప్రభువా నీ ప్రేమ గీతం, నీ చల్లని దయమాపై నిలువగా కలకాలం. పాడనా ప్రభువా నీ ప్రేమ గీతం, నీ చల్లని దయమాపై నిలువగా కలకాలం. పాడనా ప్రభువా. లేదు ఈ లోకం నాకేమి శాశ్వతం, చేదు జగతి సర్వం బాధల బంధాలమయం. లేదు ఈ లోకం నాకేమి శాశ్వతం, చేదు జగతి సర్వం బాధల బంధాలమయం. హృదయం నీ కర్పించిన జీవితమే చరితార్థం. హృదయం నీ కర్పించిన జీవితమే చరితార్థం. సదా ప్రేమ వసంతం విరిసేను ఏదేను వనము. పాడనా ప్రభువా నీ ప్రేమ గీతం, నీ చల్లని దయమాపై నిలువగా కలకాలం. నిసి నీడలలో ఎలలో నేను సంచరించిన పసివాడక నన్నుగాచే నా చల్లని దైవమా. నిసి నీడలలో ఎలలో నేను సంచరించిన పసివాడక నన్నుగాచే నా చల్లని దైవమా. ఘనమైన నీ పాటను మనసార పాడనా. ఘనమైన నీ పాటను మనసార పాడనా. దినములన్నీ దీవెనలుగా మారిపోవు నా బ్రతుకునా. దినములన్నీ దీవెనలుగా మారిపోవు నా బ్రతుకునా. పాడనా ప్రభువా నీ ప్రేమ గీతం, నీ చల్లని దయమాపై నిలువ
కలకాలం పాడనా ప్రభువా. వీక్షించుచున్న వారికందరికీ క్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకని ఈ యొక్క మహమ్మారి కోవిడ్-19 వచ్చిందో తెలియదు, కానీ దాని కారణాన్న చాలామంది చనిపోతున్నారు, బాధపడుతూ ఉన్నారు, చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురి అవుతున్నారు. బాగుపడి వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, దాని టైంలో వాళ్ళు వ్యాధి అనుభవిస్తున్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి మందులను బట్టి వారి జీవితంలో కొన్ని శారీరకంగా కొంత వేరే ఇతర నొప్పులు లేకుంటే ఇతర అనారోగ్యాలు వచ్చాయనే విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ఉంటున్నారు. కనుక ఈ చావు వార్త ఒక కమ్యూనిటీలో వింటూ ఉన్నప్పుడు, లేకుంటే ఒక బస్తీలో వింటూ ఉన్నప్పుడు, పక్కింటి వారు చచ్చిపోయారట, వారికి భూస్థాపనం ఎక్కడ జరిగిందో తెలియదు, ఎవరు తీసుకువెళ్ళారో తెలియదు, ఇదేంటిది విచిత్రంగా అనిపిస్తుంది, ఏంటిది అని అనిపించింది. కారణం, కొన్నిసార్లు భూస్థాపనం చేయటానికి వారి యొక్క కుల శ్మశాన వాటికలలో కూడా వాళ్ళకి స్థలం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి నేను గమనిస్తూ ఉన్నాను. కనుక చచ్చిపోతే చాలా ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతూ ఉంటున్నాయి. అదే విషయాన్ని గురించి ఆలోచన చేసుకుంటున్నప్పుడు సంఘాలు, సహవాసాలు ఎలా చచ్చిపోతాయి? వై చర్చెస్ విల్ డై? హౌ చర్చెస్ విల్ డై? వై చర్చెస్ విల్ డై? హౌ చర్చెస్ విల్ డై? ఈ విషయాలు మనం అందరం అర్థం చేసుకోవడానికి సిద్ధపడాల్సినటువంటి సమయం. అది కనుక మనం చేయకపోతే చర్చ్ యొక్క లైఫ్, సంఘం యొక్క జీవితం, ప్రాముఖ్యమైనటువంటి జీవితం, ఆహ్లాదంగా దేవుణ్ణి స్తుతించుచు దేవుని వార్తను ప్రకటించవలసినటువంటి జీవితం ఉండవలసింది. కానీ ఎందుకో చచ్చిపోతూ ఉంది, ఎందుకో అనారోగ్యం సోకుతూ ఉంది. ఇది మనం ఆలోచన చేసుకోవడానికి రెవరెండ్ ఆర్థర్ శామ్యుయల్ గారు ఈ ప్రశ్నతో మనతో సంబోధించనై ఉంటున్నారు. మన సహవాసాలు, మన యొక్క స్థానిక సంఘం ఎందుకు చనిపోతుంది? స్థానిక సంఘం ఎందుకు చనిపోతుంది? వై చర్చెస్ డై? దేవుని సేవకుడు రెవరెండ్ ఆర్థర్ శామ్యుయల్ గారికి అందరి పక్షంగా ఆహ్వానమిస్తుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘన నామంలో వినుచున్న శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఫెయిత్ బ్యాప్టిస్ట్ సంఘము, సంఘ కాపరులు, పెద్దలు నిర్ణయ మేరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘము అన్ని విషయములలో వర్ధిల్లునట్లుగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన అంశాలు, ప్రత్యేకమైన ఉద్దేశాన్ని పురస్కరించుకొని నాకు కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా సంఘ సీనియర్ కాపరి గారు, అలాగే మిగతా కాపరులు, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నాకివ్వబడిన అంశము సంఘము నిర్జీవం కావడానికి గల కారణాలు ఏంటి? సంఘము ఉజ్జీవముతో నింపబడవలసిన సమయాల్లో, పరిస్థితుల్లో నిర్జీవంగా ఉండడానికి గల కారణం ఏంటి అన్న ఈ ప్రశ్నకు మనము జవాబు ఇవ్వడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కొన్ని విషయాలను నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 19వ శతాబ్దపు మధ్యకాలంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక సంఘ కాపరి, ఇంగ్లాండ్ దేశపు పొలిమేరల్లో అవుట్స్కర్ట్స్లో ఉంటున్న ఒక చిన్న గ్రామంలో ఉంటున్న సంఘానికి ఆయన కాపరిగా ఉంటూ ఉండేవాడు. కానీ సంఘము అన్ని విషయాల్లో కూడా నీరసించినట్లుగా, ఉజ్జీవము కొరవడినట్లుగా ఆయన గ్రహించాడు.
గ్రహించి అనేక రీతులుగా సంఘాన్ని మరలా ఏ విధంగా ఉజ్జీవింప చేయాలి, ఏ రీతిగా నేను సంఘాన్ని ప్రభు కొరకు మండెడు జ్యోతి వలె చేయాలని ఆయన రకరకాల ప్రయత్నాలు ప్రయాసాలు చేశారు. కానీ ఏది కూడా పనిచేయల. సంఘంలో కదలిక లేదు. సంఘంలో ఆయన కోరుకున్న ఉజ్జీవము జరగలేదు. ఆలోచించాడు, ప్రార్థన చేశాడు, ఎంతో వేదన పడ్డాడు. దీనికి ఏంటి పరిష్కారం? హౌ కెన్ ఐ రివైవ్ మై చర్చ్? నిర్జీవముగా ఉన్న సంఘములో నేను ఉజ్జీవాన్ని, ఆత్మకార్యాన్ని, ఆ మృతతుల్యమైన స్థితి నుండి జీవములోనికి నేను ఎలా నడిపించాలి అని ఆలోచించాడు. ఒక దినాన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దివ్యమైన ఆలోచన ఆయనకు వచ్చింది. మిట్ట మధ్యాహ్నం ఆ ఏర్పాటు చేయబడిన చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాడు. బిల్డింగ్ దగ్గరకు వచ్చి మిట్ట మధ్యాహ్న సమయంలో గంటలు కొట్టడం ప్రారంభించాడు. ప్రాచీన కాలంలో సంఘాలకు, ఈ మందిర స్థలాలకు పెద్ద పెద్ద బెల్స్ ఉండేవి. ఆ గంటలు ఆదివారం కొట్టే గంట ఒకటి ఉంటుంది, శనివారపు ప్రార్థనలకు కొట్టే గంట ఒకటి ఉంటుంది. ఎవరైనా మరణం చెందితే ఆ సంఘములో పలానా వారు మరణించారు, అందరూ మందిరానికి రండి అని చెప్పే గంట వేరే ఉంటుంది. ఆ రీతిగా ఒకే గంట అయినప్పటికీ రకరకాలుగా ఆ గంటలు కొట్టినప్పుడు సంఘము స్పందిస్తూ అక్కడికి వచ్చేది. ఈయన ఆ మిట్ట మధ్యాహ్నం ఎవరో చనిపోయి సమాధి కార్యక్రమానికి పిలుస్తున్నట్లుగా ఆ గంటను కొట్టాడు. ఆ చిన్న గ్రామం ఒక్కసారి ఉలిక్కిపడింది, నిద్ర లేచింది. అందరం బాగానే ఉన్నాం కదా, ఎందుకు ఈ సమయంలో ఈ మందిరంలో ఇలాంటి గంటలు కొడుతున్నారు, మరణ గంటలు అన్నట్టుగా అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ కాలంలో టెలిఫోన్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ లేవు కాబట్టి కొంతమంది అటు ఇటు పరిగెత్తుతూ, ఈజ్ ఎవ్రీబడి దేర్, అందరూ ఉన్నారా బాగానే, లేక ఎవరైనా చనిపోయారా, ఎందుకు ఈ గంటలు అన్నట్లుగా అందరూ కూడా, ఆ గ్రామం అంతా కూడా దేవుని మందిరంలోనికి, చర్చిలోనికి వచ్చింది. ప్యూస్లో కూర్చున్నారు. ఆ పుల్పిట్ ఎదురుగుండా ఒక కాఫిన్ బాక్స్ పెట్టుంది. కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు ఆ కాఫిన్లో ఎవరున్నారని. అందరూ ఒకరి మొక్క ఒకరు చూసుకుంటున్నారు. అందరూ ఫలానా వారు బాగున్నారా, ఫలానా వారు ఉన్నారు కదా, హూ ఎల్స్ ఈజ్ నాట్ దేర్ అన్నట్టుగా వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యలో, సందిగ్ధములో వారు ఉంటూ, సంఘ కాపరి వచ్చారు. ఈ సమయంలో కాఫిన్లో ఉన్న వారిని మీరు వచ్చి చూడొచ్చు అని ఒక ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు అందరూ లైన్గా ఒకరి తర్వాత ఒకరు ఆ కాఫిన్ బాక్స్ దగ్గరికి వచ్చి చివరి చూపులు అంటారు చూడండి, అలా చూస్తూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. వస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంది, వెళుతున్నప్పుడు విచారంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎవరికి అర్థం కాలేదు ఏం జరుగుతుందో. ఆ శవపేటికలో ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి. అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ ప్యూస్లో, బెంచెస్లో కూర్చున్నారు. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, దిస్ చర్చ్ నీడ్స్ రివైవల్. ఈ సంఘము ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవింపబడాలి అంటే ఆ కాఫిన్ బాక్స్లో ఎవరు కనపడుతున్నారు? ఆయన ఏం చేశారంటే ఆ కాఫిన్ బాక్స్లో, శవపేటికలో ఒక మిర్రర్ను పెట్టాడు, ఒక అద్దాన్ని పెట్టాడు. సో వచ్చి చూసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాలు దాంట్లో కనపడుతున్నాయి. అనగా మరణించింది ఎవరు? విశ్వాసులు. నిర్జీవం అయిపోయింది ఎవరు? విశ్వాసులు. వాళ్ళు తిరిగి లేవాలి అని వారికి ఆ రీతిగా ఆయన నేర్పించాడు. సంఘము ఉజ్జీవింపబడాలి, అది దేవుని చిత్తం. సంఘము తిరిగి ఆ మొదటి ప్రేమను పొందుకొని
నిర్జీవమైన స్థితిలో నుండి సజీవంగా అనేకులకు ఆశీర్వాదంగా మారాలి అన్నది దేవుని యొక్క సంకల్పము. వన్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్, అ చర్చ్ ఈజ్ నాట్ డయింగ్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫెయిలింగ్ అన్నాడు. సంఘము మరణించట్లే, సంఘము మృతతుల్యంగా మారట్లేదు, కేవలము సంఘము ఫెయిల్ అవుతుంది. అనగా వాళ్ళ జీవితంలో చేయవలసిన కార్యములు చేయక ఒక విధంగా ఫెయిల్యూర్ వైపు వెళుతుంది అని జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘమును ఉద్దేశించి సుమారు 2-3 పర్యాయాలు మాట్లాడినట్టు మనకు కనపడుతుంది. నూతన నిబంధన గ్రంథంలో సంఘాన్ని గూర్చి సుమారు 140 సార్లు ప్రస్తావించబడింది. ఇన్నిసార్లు ప్రస్తావించబడినప్పటికీ ఇది ఒక స్థలాన్ని గూర్చో, ఒక బిల్డింగును గూర్చో ప్రస్తావించబడిన మాటలు కాదు. అన్ని పర్యాయాలు కూడా సంఘము అన్న మాట బైబిల్ గ్రంథంలో కనపడినప్పుడల్లా కూడా ఇది ప్రజలు, విశ్వాసులు, దేవుని జనాంగము, పిలువబడిన వారు, బయటకు పిలువబడిన వారు, ఇలాంటి అర్థాలు మనకు నూతన నిబంధన గ్రంథములో కనపడతాయి. గ్రీకు భాషలో సంఘము అన్న మాట చాలా చక్కగా తర్జుమా చేయబడింది. ఎక్లీషియా, ఎక్లీషియా. ఆ పదానికి అర్థము బయటకు పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ పీపుల్ అని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో చూస్తున్నప్పుడు దేవుడు సాక్షాత్తు తానే నేను మీ మధ్యలో నివసించున్నట్లు మీరు నాకు ఒక స్థలమును సిద్ధపరచాలి అని కోరుకున్నాడు. నిర్గమకాండ గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను అని దేవుడు సాక్షాత్తు ఇశ్రాయేలు జనాంగమును కోరుకున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు. కాబట్టి మందిరము అన్నది దేవుని యొక్క నివాస స్థలము. ఇది ప్రజలు. A church consists of people of God. దేవుని జనాంగము, బయటకు పిలువబడిన వారు. అంతేకాదు, నేను వారి మధ్యలో నివసించినట్లు అనగా ఇది దేవుని యొక్క నివాస స్థలం. అలాగే పాత నిబంధన గ్రంథములోనే ఆది కాండము 6వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు నోవహును ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని అతడు తన కుటుంబాన్ని, అలాగే ఎవరైతే ఈ పిలువబడిన వారు ఉంటారో వారు తమ ప్రాణములను కాపాడుకున్నట్లుగా ఒక ఓడను తయారు చేయమని అడిగినట్లు మనం చూస్తాం. ఈ 2 సందర్భాల్లో కూడా నిర్గమకాండం 25లో, ఆది కాండము 6వ అధ్యాయములో కొన్ని పోలికలు ఉన్నాయి. ఏం పోలికలంటే, దేవుడు నివాసము ఉండే స్థలముకు ఒక పద్ధతి ఉంది. ఈ 2 భాగాల్లో కూడా ఇట్ టాక్స్ అబౌట్ మ్యాన్, మటీరియల్, మెథడ్ అండ్ మెషర్. ఈ 4 విషయాలు మనకి ఇక్కడ కనపడతాయి. ఇది కట్టడానికి ఏం కావాలి? ఒక మనిషి కావాలి, కొంత మటీరియల్, సామగ్రి, కొన్ని కొలతలు, మెషర్స్ కావాలి, మెథడ్, ఒక పద్ధతి కావాలి. ఈ రెండిట్లో కూడా ఈ విషయాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం అర్థం చేసుకుంటూ వస్తున్నాం. ఇది దేన్ని సూచిస్తుంది?
సంఘము అనగా ఒక పద్ధతి, సంఘము అనగా ఒక ప్రత్యేకమైనది, సంఘము అనగా ఒక పరిశుద్ధమైనది. నాలుగవది సంఘము అనగా పారమార్థికమైనది. ఇట్ గాట్స్ దోస్ హెవెన్లీ కనెక్షన్స్ బికాస్ ఇట్ ఈస్ హోలీ. నాట్ ఓన్లీ దట్, ద హోలీ గాడ్ ఈజ్ లివింగ్ దేర్. సో ఈ రెండిటిలో కూడా ఇలాంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఇలాంటి సంఘాలు పరిశుద్ధమైనవి, ప్రత్యేకమైనవి, ప్రభు కొరకున్నవి, పారమార్థికమైనవి, ఇలాంటి సంఘములు ఎందుకు నిర్జీవం అవుతున్నాయి? వాస్తవానికి సంఘము ఈ దినాన చాలా ప్రమాదాలను ఎదుర్కొంటుంది ఈ కాలంలో ప్రత్యేకంగా. మొదటిగా ప్రాపంచిక లౌక్యం సంఘములోనికి వస్తూ ఉంది. దాన్ని జాగ్రత్త పడాలి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రాపంచిక లౌక్యము, ద వరల్డ్లీ సెక్యులర్ యాటిట్యూడ్ ఈజ్ స్లోలీ కమింగ్ ఇన్ టు ద చర్చ్. నెంబర్ 2, రెండవది సంఘములో సుఖాశక్తి, సుఖమును ప్రేమించేవారు. People who wants to be in the comfort zone and they don't want to do anything for the progression of the church. సుఖాసక్తులు ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు. మార్కు సువార్త 12వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3:5లో మనం చూస్తాం. 2వ తిమోతి 3వ అధ్యాయం 2 నుండి 4 వరకు చదువుకుంటే సుఖాసక్తి, పీపుల్ వాంట్ టు బీ ఇన్ కంఫర్ట్ జోన్. మూడవది స్వార్థపూరితమైన భక్తి. ఇవన్నీ కూడా ఈ దినాన సంఘము ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమాదాలు. 1 ప్రాపంచిక లౌక్యం, 2 సుఖాసక్తి కలిగిన వారు, 3 స్వార్థపూరితమైన భక్తి, 4 వేషధారణ. ఇలాంటి మాటలు కొంచెము నేను బయటకు చెప్తే దాని తర్వాత ఒకవేళ నన్ను ప్రజలు అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి నేను తప్పనిసరిగా వాటిని గూర్చి చెప్పాలి. 4వది క్రీస్తు ద్వితీయ ఆగమనాన్ని గూర్చిన నిర్లక్ష్యము సంఘములో కనపడుతుంది. ప్రమాదాలు అవన్నీ కూడా నిర్జీవానికి ఒక విధంగా సంకేతాలు అని మనం అర్థం చేసుకోవాలి. 5వది క్రీస్తునే మరచిపోవడం. There are a lot of other things that have taken the paramount importance in the church. క్రీస్తుకు స్థానము లేకుండా, ఆయన ప్రధానమైన స్థలమును, ప్రధానమైన అవకాశం లేని వారిగా ఈ దినాన సంఘములు ఉంటూ ఉన్నాయి. చివరిది అబద్ధ బోధకులు ప్రమాదం. సంఘములో ది హెరసీ, ద ఫాల్స్ టీచింగ్స్ హ్యావ్ టేకెన్ their place in the church today. ఇవన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉపయోగించబడిన పద ప్రయోగాలు. ప్రాపంచిక లౌక్యం, వేషధారణ, సుఖాసక్తి, స్వార్థపూరితమైన భక్తి, క్రీస్తును మరచిపోవడం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ద్వితీయ ఆగమనాన్ని నిర్లక్ష్యము చేయడం, చివరిగా అబద్ధ బోధకులు. ఈ కారణాలన్నీ కూడా సంఘములో ఉంటున్న ఆ జీవన స్థితిని అణగార్చేవిగా, అణిచేసేవిగా ఉంటున్నట్లు
నేను ఈ దినాన్న దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఇవి మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా సంఘము ఉజ్జీవాన్ని కోల్పోవడానికి కారణాలు అయితే, సంఘము అన్ని విషయములలో క్షేమాభివృద్ధి చెందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. సంఘము అన్ని విషయములలో ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ కొన్నిసార్లు ఎదగపోవడానికి, సంఘములో ఆ మొదటి ఆశ, మొదటి ప్రేమ లేకపోవడానికి మరికొన్ని కారణాలు మనము ఆలోచించాలి. వాటిలో మొదటిది, సంఘము నిర్జీవమైపోవడానికి, మృతతుల్యమైపోవడానికి మొదటి కారణం ఏంటంటే సహవాసము పట్ల ఆసక్తి లేకపోవడం. దెర్ ఈస్ నో హంగర్ ఫర్ క్రిస్టియన్ ఫెలోషిప్. సంఘములో ఉన్న కుటుంబాలతో, సభ్యులతో సహవాసము లేని వారిగా, ఎవరికి వారే అన్నట్లుగా జీవిస్తున్నప్పుడు ఆ సంఘము మృతతుల్యమై అయిపోవడానికి, ఒక విధంగా మరణించడానికి ఆస్కారము లేక దానికి దారి తీస్తుంది. సహవాస లోపం. ఆది సంఘమును గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయములో నుండి మనము 42 నుండి 47 వచనాలు చదువుకుంటున్నప్పుడు, ఆ మొదటి సంఘము అంత ఉజ్జీవంగా ఉండడానికి గల కారణాలేంటి? కొద్దిమందే తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు వారి చుట్టూ ఉన్నాయి. ఈ కాలపు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంతకంటే మరి ఎక్కువ గడ్డు కాలములో ఆది సంఘము అంత బలంగా ముందుకు వెళ్ళడానికి గల కారణాలు ఈ అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 42వ వచనము నుండి చివరి వరకు మనం చదువుకుంటాం. ఆ వాక్యములో ఏముంది? వారు సహవాసమందును, అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు అని వ్రాయబడింది. బోధ యందు అనగా దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చిన సంఘాలుగా, మన బ్యాప్టిస్టు సంఘాలు దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చే సంఘాలు. అందుకని దేవుడు ఈ సంఘాలను నిలబెడుతూ ఉన్నాడు. ఎక్కడ దేవుని యొక్క వాక్యము కొనియాడబడుతుందో అక్కడ దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. సో ఈ ఆది సంఘములో ఈ 4 విషయాలు వారు మానక చేస్తూ వచ్చారు. అపోస్తుల బోధ, రెండవది ప్రాముఖ్యమైనది సహవాసం కలిగి ఉన్నారు, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ఆ కాలపు సంఘములు ప్రార్థించే సంఘములుగా మనము చూస్తూ ఉన్నాం. మార్టిన్ లూథర్ అనే మహాశయుడు ఒక మాట అంటాడు, ప్రేయర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ వాల్ అండ్ ఎ ఫోర్ట్రెస్ ఆఫ్ ద చర్చ్, ఇట్ ఈస్ గాడ్లీ క్రిస్టియన్ వెపన్ అంటాడు. బలమైన సంఘాలు, అభేద్యమైన గోడలు కలిగిన సంఘాలు, ప్రాపంచిక లౌకికము, ప్రాపంచిక పరిస్థితులు ఎలాంటి గడ్డు కాలములో ఉన్నప్పటికీ కూడా సంఘము నిలబడాలి అంటే దాన్ని ప్రార్థన, ప్రేయర్ ఈజ్ అ స్ట్రాంగ్ వాల్, అభేద్యమైన గోడ అని అర్థం. ప్రార్థన మీద
అంత నొక్కి ఒక్కాణించి ఈ మహాశయుడు మార్టిన్ లూథర్ గారు జ్ఞాపకం చేశాడు. సో ఆనాటి కాలపు సంఘము ఆ రీతిగా ప్రజ్వలించడానికి, ఉజ్జీవ జ్వాలలు కలిగి ముందుకు వెళ్ళడానికి ఈ 4 విషయాలు. అప్పుడు ఏమైందంట, ఆ వాక్యాలు చదువుతుంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ 4 క్రియలలో వారు ముందుకు వెళుతున్నప్పుడు ఏం జరిగింది, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. నంబర్ 1, అందరికీ భయం కలిగింది. ఆ 4 విషయాలు ఆ చిన్న చిన్న సంఘాలు, విశ్వాసులు మొదటి శతాబ్దంలో చేస్తూ వచ్చారు. అందరికీ భయం కలిగింది. దట్స్ నంబర్ 1. నంబర్ 2, అనేక మహత్కార్యములు, సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరుగుతున్నాయి. మెనీ వండర్స్ అండ్ సైన్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ దేర్. నంబర్ 3, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచిరి. చివరిగా మనం చూస్తే అనేక మంది ప్రభువు నమ్ముకొని అనుదినము వారితో చేర్చబడుచుండిరి. New believers started adding to the church. Many signs and wonders started taking place in those days. కాబట్టి సహవాసము పట్ల ఆసక్తి లేనప్పుడు సంఘము మృతతుల్యమైపోతుంది. వినుచున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, సంఘము యొక్క ఉద్దేశాలలో మొదటి ఉద్దేశము ఆరాధన అయితే, రెండవ ఉద్దేశము సహవాసం, ద కొయినోనియా రిలేషన్షిప్. సహవాసము లేని స్థలములో ఆరాధన దేవునికి మహిమ తీసుకొని రాలేదు. సహవాసము లేని స్థలములో దేవుని యొక్క నామము ఎత్తబడదు, దేవుని నామము మహిమపరచబడదు. బికాస్ సహవాసమునకు వ్యతిరేక పదము డిస్యూనిటీ కావచ్చు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మనము సంఘమును ఆ మొదటి ఉజ్జీవములోనికి తీసుకొని రావాలి అంటే సహవాసము పట్ల ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. దట్స్ నంబర్ 1. నంబర్ 2, రెండవది, సంఘము ఎప్పుడు మృతతుల్యమైపోతుంది, నిర్జీవమైపోతుంది అంటే నశించుచున్న ఆత్మల పట్ల భారము కొరవడినప్పుడు. నశించుచున్న ఆత్మల పట్ల భారం లేనప్పుడు, ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది నా బాధ్యత కాదు, ఇది నేను చేసే పని కాదు అని ఎవరికి వారే ఆలోచిస్తున్నప్పుడు ఆ సంఘము ఆ నిర్జీవ స్థితిలోనికి త్రోసివేయబడుతుంది. when there is no burden for lost souls. మన చుట్టూ నశించిపోతున్న వారు ఉన్నారు, మన చుట్టూ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు, శ్రమలో ఉన్నవారు ఉన్నారు, దుఃఖించుచున్న వారు ఉన్నారు. మన కళ్ళ ముందు అనేక మంది మరి చనిపోతూ యేసుక్రీస్తు ప్రభువారు లేకుండానే ఆ భయంకరమైన నరకపు మార్గములో వెళుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. సంఘము సహవాసము సంఘపు గోడల మధ్యలో జరుగుతూ ఉంటే ఈ సువార్తీకరణ అన్నది సంఘపు గోడల బయట జరగాలి. సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపీటల్ కాన్సెప్ట్ అన్నారు. ఇఫ్ దేర్ ఈస్ ఎ డైనమిజం విత్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద చర్చ్, and that dynamism had to flow from the church to the community where Christ is
ఇంట్రడ్యూస్డ్. కాబట్టి సంఘము నిర్జీవమైపోవడానికి మొదటి కారణము సహవాసము పట్ల ఆసక్తి లేకపోవడం. రెండవ కారణము నశించుచున్న ఆత్మలను గూర్చి భారము కొనబడినప్పుడు సంఘము నిర్జీవమైపోతుంది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే, నాకు బహు దుఃఖము, నా హృదయంలో మానని వేదన కలవు అంటాడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధమాడట్లేదు అంటాడు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండ గోరెదను అంటున్నాడు. నాకు బహు దుఃఖము, సంఘము నశించుచున్న ఆత్మల పట్ల అలాంటి భారము, వేదన, కన్నీరు కలిగినప్పుడు ఆ సంఘము నిర్జీవ స్థితి నుండి ఉజ్జీవములోనికి రాగలదు. నంబర్ 3, మూడవది, 1 సహవాసం పట్ల ఆసక్తి లేకపోవడం, 2 నశించుచున్న ఆత్మలను గూర్చి భారము కొరవడిపోవడం, మూడవది చాలా ముఖ్యమైనది, దేవుని యొక్క వాక్యము పట్ల తృష్ణ లేకపోవడం. దేవుని యొక్క వాక్యము పట్ల మిక్కుటమైన ప్రేమ సంఘములో లేకపోవడం. దేవుని యొక్క వాక్యానికి సంఘములో సింహ స్థానం మనం ఇస్తూ ఉన్నాం, సింహ భాగం. దేవుని యొక్క వాక్యము సంఘములో ప్రకటించబడాలి. దేవుని యొక్క వాక్యము జీవితాలను మార్చేదిగా ఉంటుంది. భక్తుడైన దావీదు 119వ కీర్తన వ్రాస్తూ ఈ మాటలు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రము నాకెంత ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. 119వ కీర్తన. సంఘములో వాక్యము పట్ల ఆసక్తి కావాలి. సంఘములో చిన్న బిడ్డలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటారు, కొన్నిసార్లు పండితులు ఉంటారు, పామరులు ఉంటారు. దేవుని యొక్క వాక్యము అందరికీ సమానమే. కానీ కొన్నిసార్లు సంఘములో ఉన్న కొద్దిమంది ఏమనుకుంటారంటే, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది కానీ దిస్ ఈజ్ ఇర్రెలవెంట్ టు మీ అంటారు. దిస్ ఈజ్ ఇర్రెలవెంట్, ఇది నాకు పనికిరాదు, ఇది నన్ను గూర్చి కాదు, నాకు సరిపోయేది కాదు అన్న భావన చాలా మందిలో ఉంటుంది. దాని అర్థం ఏంటంటే సంఘము ఆ మృతతుల్యమైన పరిస్థితి వైపు వెళుతుంది. when there is no hunger for the word of God, దేవుని యొక్క వాక్యమునకు వినాలి, దాన్ని ధ్యానించాలి అన్న ఆసక్తి లేనప్పుడు ఆ సంఘము నిర్జీవమైనదిగా, మృతతుల్యమైన పరిస్థితిలోనికి నెట్టివేయబడుతుంది అని మనం చూస్తాం. ఇర్మియా భక్తుడు వ్రాస్తూ, ఇశ్రాయేలు జనాంగము ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళుతూ ఉన్నారు? ఇర్మియా ఒక గొప్ప ప్రార్థన చేస్తాడు, దేవా నా కన్నులు కన్నీటి ఊటగా చేయి, నా తల జలమయముగా చేయి. నా ప్రజలకు ఈ దుఃఖోప శాంతి లేదా? నా ప్రజలు ఇలాంటి పరిస్థితి నుండి బయటకు రాలేరా? అనేక అపరాధములు వారు చేశారు. వాటిలో ఒక ప్రధానమైన అపరాధం ఏంటి అంటే, వారు ధర్మశాస్త్రమును నిరాకరించిరి అని ఉంటుంది.
దేవుని యొక్క వాక్యము నాకు ప్రాధాన్యత మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో లేనప్పుడు ఆ సంఘము మృతతుల్యమైనదిగా, నిర్జీవమైనదిగా ఉంటుంది అని దినాన్న ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది సహవాసం పట్ల ఆసక్తి లేకపోవడం. రెండవది నశించుచున్న ఆత్మల పట్ల భారము, వేదన లేకపోవడం. మూడవది ఆ దేవుని వాక్యము పట్ల ఆకలి దప్పులు లేకపోవడం. దావీదు భక్తుని యొక్క మాటల్లో మనం చూస్తాం, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు అంటాడు. దుప్పి ఆ ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో అంతా తిరిగి ఎక్కడో ఒక చోట ఎన్నో ఎండమావులను దాటుకుంటూ నీళ్లు దొరికిన స్థలానికి ఏ రీతిగా ఆతృతతో పరిగెత్తుందో, వాక్యము పట్ల అలాంటి ఆతృత, ఆసక్తి లేనప్పుడు సంఘము ఆ మరణం వైపు, ఆ నిర్జీవ స్థితి వైపు వెళుతుంది. అది సంఘము ఆరోగ్యాన్ని కోల్పోతుంది అని నేను జ్ఞాపకం చేస్తున్నా. నాలుగవది, when there is no spirit of ardent prayer. When there is no spirit of ardent prayer. ప్రార్థన జీవితంలో ఉత్సాహము లేనప్పుడు. ఫెయిత్ బ్యాప్టిస్ట్ సంఘములో నేను జ్ఞాపకం చేస్తాను, ఒక సీజన్లో మన సీనియర్ సంఘ కాపరి గారు ఫ్రైడే ప్రేయర్స్ అని మొదలుపెట్టారు. వెరీ ఫ్యూ పీపుల్, కొద్ది మంది మాత్రమే వచ్చేవాళ్ళు, కొద్ది మంది మాత్రమే సమయానికి వచ్చేవాళ్ళు. ఆ కొద్ది మందిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. కానీ సంఘం చాలా పెద్దది కదా. మన డ్యూటీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్స్లో దేవుని మందిరానికి వచ్చి కలిసి ప్రార్థించడం ద్వారా జయమున్నది, కలిసి ప్రార్థించడం ద్వారా ఆ ఉజ్జీవం మనకు కలుగుతుంది అన్న ఆతృత, ఆ ఉత్సాహము, ఆర్డెంట్ ప్రేయర్ అంటే ఉత్సాహపూరితమైన ఆ ప్రార్థన కొన్నిసార్లు సంఘములో లేనప్పుడు ఏం కలుగుతుంది? నిర్జీవము కలుగుతుంది. దీపం ఆరిపోయినట్లు, కాగడ ఎవరో ఊదేసినట్లు. So when there is no hunger for the spirit of ardent prayer, we are at the downward spiral. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మనము ఈ విషయాలను గూర్చి ఆలోచించవలసిన అవసరత ఉంది. దేవుని వాక్యము పట్ల ఆసక్తి, ప్రార్థన విషయంలో ఉత్సాహము. నా మట్టుకు నేను అనుకుంటాను, గత 5-6 మాసాల్లో దేవునికి చేరినంత ప్రార్థన ఈ శతాబ్దం మొత్తంలో కూడా చేరుండదేమో అన్న భావన నాకు కలుగుతుంది. కారణం ఏంటంటే, బయట ఉన్న భయాలు అలాంటివి, బయట ఉన్న ప్రతికూల పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి. కాబట్టి చాలామంది ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి ఇష్టపడ్డారు. గాడ్ మస్ట్ బీ హ్యాపీ అబౌట్ వాట్ ఎవర్ హీ హ్యాస్ సీన్. భయాలు మానవ జీవితాల్లో కలుగుచున్న భయాలు. ప్రియ దేవుని జనాంగమా, నీ సంఘము, నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితం ప్రభు కొరకు ఒక మండెడు జ్యోతిలా
వెలగాలి అంటే ప్రార్థన విషయములో ఉత్సాహము కలిగిన వారుగా ఉండాలి. ఆ ఉత్సాహమును మనము కోల్పోయాము అంటే దాని అర్థం ఏంటంటే సంఘము నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతుంది. We need that ventilator. The church has to be on the ventilation. Because we can't survive without prayer. ప్రార్థన లేకుండా మనము సర్వైవ్ కాలేము. టిఎస్ ఇలియట్ ఒక గొప్ప అమెరికన్ బ్యాప్టిస్ట్ పోయెట్, అలాగే గ్రేట్ రైటర్. ఆయన ఒక మాట అంటాడు, ద ట్రూ చర్చ్ కెన్ నెవర్ ఫెయిల్. ఐ వాంట్ ఎ నేమ్ ఇన్ దేర్. ఎ ట్రూ చర్చ్ కెన్ నెవర్ ఫెయిల్, ఫర్ ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ద రాక్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న ఆ పునాది మీద సంఘము ఉన్నది అంటే దాని అర్థము దట్ ఇట్ కెన్ నెవర్ ఫెయిల్. కొంత ఒడుదొడుకులు, కొంత బలహీనత, కొన్ని సమస్యలు, కొన్ని ఇరుకులు గుండా ఆ సంఘము వెళుతుంది తప్పనిసరిగా, కానీ ఇట్ వుడ్ నెవర్ ఫెయిల్. అది పూర్తిగా ఓడిపోదు, పూర్తిగా అపజయము పొందదు. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుకు చెప్పిన మాటల్లో ఆ మాటలు మనకు కనపడతాయి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ద గేట్స్ ఆఫ్ హెల్ షెల్ నాట్ ప్రివైల్ against it. It's simply because it's based on the rock Jesus Christ. So which means there is a hope for all of us. దేవుని సంఘముగా మనకు ఒక గొప్ప నిరీక్షణ మనకి ఉన్నది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుంటే ప్రార్థనను గూర్చి ఒక చిన్న మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. 2-3 ఎక్కడ కూడి ఉంటారో, ప్రార్థన చేస్తారో, సహవాసములో ఉంటారో, దేవుని యొక్క వాక్యం వినడానికి ఉంటారో, వారి మధ్యలో ఆయన సన్నిధి ఉంటుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. చివరిగా సంఘము నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోవడానికి చివరి కారణము త్యాగపూరితమైన సేవా తత్పరత లేకపోవడం. When there is no willingness to serve with sacrifice. When there is no willingness to serve others with sacrifice. సంఘములో ఉన్న ఇతరులకు త్యాగపూరితంగా పరిచర్య చేయడానికి ముందుకు రాలేకపోవడం. అలా ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే ఆ సంఘము నిర్జీవ స్థితి గుండా వెళుతుంది. జీవించుచున్నామని పేరు మాత్రము ఉన్నది, కానీ వాక్యములో ఉన్న మాటలేంటి? జీవిస్తున్నాము అన్న పేరు మాత్రము ఉన్నది, కానీ మృతులమే అన్న వాక్య భాగము మనకు జ్ఞాపకం వస్తుంది. సంఘము ఉజ్జీవింపబడాలి. సంఘము ఒక సంస్థ కాదు. చర్చ్ ఈజ్ నాట్ అన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈజ్ ఆర్గానిజం అన్నారు. సంస్థ కాదు, సంఘము జీవించుచున్నది. సంఘము జీవించుచున్నది. ఇది ఒక ప్రాణి,
ఇన్ అదర్ వర్డ్స్, సంఘములో జీవముంది, చలిస్తుంది, నడుస్తుంది, ఎదుగుతుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఇది జీవిస్తుంది, నడుస్తుంది, ఎదుగుతుంది, చలిస్తుంది. మరి ఇలాంటి సంఘము తిరిగి మరలా ఉజ్జీంపబడడానికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఈ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరత ఉంది. ఫెయిత్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని దేవుడు ఎన్నో రీతులుగా ఆశీర్వదించాడు. ఈ సంఘములో ఉన్న క్వాలిఫైడ్ దైవజనులు మరి ఏ సంఘంలో ఉండరేమో అన్న భావన నాకు కలుగుతుంది. ఈ సంఘములో జరుగుతున్న కార్యక్రమాలు, సంఘ క్షేమాభివృద్ధి వరకు చేస్తున్న ప్రయాస ఎంతో గొప్పది అని నేను ధైర్యంగా చెప్పగలను. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు సంఘములో ఒక విశ్వాసిగా నా బాధ్యత, మన బాధ్యత ఏంటి? నేను చెప్పిన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. సంఘము నిర్జీవం అయిపోవడానికి మొదటి కారణం సహవాసం పట్ల ఆసక్తి లేకపోవడం. కాబట్టి సహవాసములోనికి వద్దాం, సహవాసమును ప్రేమిద్దాం, ఒకరినొకరు బలపరుచుకుందాం దేవుని సంఘములో. రెండవది, నశించుచున్న ఆత్మలను గూర్చి భారము కొరవడినప్పుడు. కాబట్టి ఈ దినం ఈ వాక్యము వింటున్న మనం నశించుచున్న ఆత్మలను గూర్చి చింత, భారము, వేదన కలిగిన వారంగా ఉందాం. మూడవది, దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుని యొక్క వాక్య ప్రకారము జీవిద్దాం. నాలుగవది, ప్రార్థనా జీవితంలో ఉత్సాహము లేకపోవడం, ప్రార్థన పట్ల ఆసక్తి లేకపోవడం. కానీ మన సంఘములో అందరం కలిసి ప్రార్థన చేసుకోవడానికి చైన్ ప్రేయర్స్ ఉన్నాయి, విమెన్ ప్రేయర్స్ ఉన్నాయి. రకరకాలుగా సంఘము ఎదగడానికి అనేక ప్రార్థన మరి మనవులతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. వాటిలో పాలువారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా, త్యాగపూరితమైన సేవా తత్పరత లేనప్పుడు నిర్జీవంలోనికి వెళ్ళిపోతాం. ఆ సేవా తత్పరత ఇతరులు బాధపడుతున్నప్పుడు, ఇతరులు ఇరుకు గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ఇతరులు బలహీనులుగా ఉంటున్నప్పుడు, ఇతరులు అనారోగ్యముతో మరి కాయిలా పడిపోయినప్పుడు అట్టి వారిని ఆదుకోవలసిన అవసరత ఉంది. అలాగే సంఘములో ప్రతిదినము ప్రతి వారము జరుగుతున్న కార్యక్రమములలో నా వంతు, నా బాధ్యత ఇది, నేను చేయవలసిన పని ఇది అని ముందుకు రావలసిన అవసరత ఉంది. అలాంటి తీర్మానాన్ని, అలాంటి నిర్ణయాన్ని మనము ఈ దినాల్లో తీసుకోవాలని ప్రభు పేరట దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం ఎదగాలి. సంఘము ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించబడాలి. సంఘము ద్వారా అనేక ప్రాంతాల్లో నూతన సంఘాలు స్థాపించబడాలి. దాని కొరకు మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. ఆ ప్రయాసలో నీ వంతు, నా వంతు చేయూతనివ్వాల్సిన అవసరత మన సంఘానికి ఉంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, సంఘము ఎదుగుదలలో దిస్ ఇస్ మై రోల్, దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అన్న ఆ స్థితిలోనికి మనం ఒక తీర్మానము తీసుకున్నప్పుడు సంఘము నిర్జీవ స్థితిలో నుండి
ఉజ్జీవ స్థితిలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ ఈ దినం దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ దినం ఈ మాధ్యమం ద్వారా నీ వాక్యాన్ని మేము వినడానికి, గ్రహించడానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘం మీది ప్రభా, మేము కేవలము మీతో కూడా కలిసి ప్రయాసపడుతున్న లేబరర్స్గా, కూలివారిగా మేము ఉంటూ ఉన్నాం. సంఘము ఎదుర్కొనుచున్న ఆ సమస్యలన్నిటిలో మీరు ఇంతవరకు జయమిచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు. మా సంఘము ఇంకా వర్ధిల్లడానికి, ఇంకా అన్ని విషయాలలో ప్రభా మరి ఎదగడానికి మీరే సహాయము చేయమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం. సంఘ కాపరులను, పెద్దలను, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రియ ప్రభును, రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి ఘననామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.